నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అనూప్ గారు. హలో అండి అనూప్ గారు. నమస్తే అండి అనూప్ గారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఒక నినాదం నడిచింది. సో మనం రీసెంట్గా దానికి సంబంధించిన విమర్శలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్న సమయంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆంధ్ర పాలిటిక్స్లో ఒక సంచలనమైన ఆరోపణలు చేస్తున్నారని అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మా వల్లే కేంద్రం వెనక్కి తగ్గింది అంటూ మీరేం చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ఏమడుగుతున్నారు అని అంటే, అమ్ముతా అన్న లంగేవాడు కొంటా అన్న దొంగేవాడు అని చెప్పి అడుగుతున్నారు. అమ్ముతున్నా అన్న లంగేవాడు కొంటా అన్న దొంగేవాడు. తెలంగాణలో మాట్లాడాలంటే ఇదే విధంగా మాట్లాడతాం. ఇప్పుడు నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు, మేము చెప్తేనే అసలు ఆగింది అని చెప్పి. మనం గత చరిత్రలోకి వెళ్తే స్వర్ణ గారు 1970 ఏప్రిల్ 17న ఇందిరాగాంధీ గారు అనౌన్స్మెంట్ చేశారు దట్ విశాఖలో మేము ఉక్కు కారాగారం పెడతాము అని చెప్పేసి. దాని తదనంతరం యుఎస్ఎస్ఆర్ నుంచి కోక్ ఏవైతే అంటే కోక్ కన్వెన్షన్ సెంటర్ అనమాట, దాంట్ని అవి యుఎస్ఎస్ఆర్తో టైఅప్ చేసుకొని ఫిబ్రవరి 18, 1982 రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మనకు స్థాపితం అయ్యిందనమాట. ఆ రోజు అప్పుడున్న జమీందారులు సుమారు కొందరు 6,000 ఎకరాలు అట్లెట్టిస్తే సీషోర్ సముద్ర తీర ప్రాంతాన 33,000 ఎకరాల పాటు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆవిర్భవించి ఫారెన్ కంట్రీస్కి ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో, సో జనరల్గా డిఫరెంట్ ప్రోడక్ట్స్ స్టీల్లో ఏవైతే ఉంటాయో ఆ ఊరుతో సంబంధించి అవన్నీ వాళ్ళు తయారు చేస్తున్నారనమాట. తయారు చేస్తున్నప్పుడు గాను విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. తదనంతరం విశాఖ స్టీల్ అంగరంగ వైభవంగా నడిచిందనమాట. నడిచిన తర్వాత ప్రాపర్గా మైనింగ్ లేక ప్రాపర్గా దానికి సప్లై లేక ఇప్పుడు సుమారు 14,880 మంది ఎంప్లాయీస్ అందులో ఉన్నారు. 27,000 ఎంప్లాయీస్ నుంచి తగ్గుకొట్టు వచ్చి 14,880 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకు సఫిషియెంట్గా పని దొరకట్లేదు. సో దాని ప్రభుత్వం ఏం చేసింది అని అంటే, ఫిబ్రవరి 2021లో క్యాబినెట్ నిర్ణయం తీసుకొని జ్యోతిరాదిత్య సింధియా గారు మేము దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్పారు. ఏవైతే దేశంలో అన్ని సంస్థలు ఏవైతే లాస్లో ఉన్నాయో ప్రైవేటైజేషన్ చేస్తున్నారో దాని విధంగా దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్పి, అది ఇట్ ఈస్ ఎ క్యాబినెట్ నిర్ణయం, నా సొంత నిర్ణయం కాదు అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు, ఆల్ ఆఫ్ ద సడన్ దీన్ని రాజకీయ కోణంగా వాడుకోవడానికి మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు వేలం వేసినా ఎప్పుడు బిడ్డింగ్కి వెళ్ళినా మేము కొనడానికి రెడీ ఉన్నాము అన్నారు. నేను అడుగుతున్నాను ఆద్య టీవీ ద్వారా, ఉద్యోగులకు జీతాలే చక్కగా వేయనుడు, 1వ తారీఖు జీతాలు పడకుండా 7 తారీఖు 8 తారీఖు పడితే ఈఎంఐలు కట్టుకోలేక పిల్లల ఫీజులు కట్టుకోలేక ముర్రా అని చెప్పి ఉద్యోగులు ఏడుస్తున్నారు. ఉద్యోగులకు జీతం ఇయ్యనోడు నువ్వు విశాఖ స్టీల్ ప్లాంట్ కొనే సత్తా ఉందా నీ దగ్గర? విశాఖ స్టీల్ ప్లాంట్ కొనే సత్తా ఉందా? తెలంగాణ ఉద్యమంలో ఏమన్నారు మీరు? బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నది. మా దగ్గర ఇప్పుడున్న మహబూబాబాద్ డిస్ట్రిక్ట్, ఇంతకుముందు ఉన్న ఖమ్మం డిస్ట్రిక్ట్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, దాంట్లో ఐరన్ ఓర్ ఉంది, మీరు స్టీల్ ప్లాంట్ స్థాపించాలని చెప్పి మీరు కేంద్రం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో వీళ్ళు ఎగ్జామిన్ అని చెప్పింది. అయితే ఆ ఓర్ అనేది ప్రాపర్ ఓర్, ఇట్స్ వెరీ పూర్ ఓర్, అంటే లో క్వాలిటీ లో గ్రేడ్ ఓర్ అనమాట. అయితే ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే 200 మిలియన్ టన్స్ ఓర్ కావాలి. కానీ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో ఏదైతే ఇప్పుడు బయ్యారం ఉన్నదో అక్కడ ఓర్ వచ్చి ఓన్లీ 5 మిలియన్ టన్స్ దాకానే ఉన్నది. 200 మిలియన్ టన్ ఎక్కడ, 5 మిలియన్ టన్ ఎక్కడ? పార్లమెంట్ సాక్షిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు దానికి రిప్లై ఇచ్చారు, అయ్యా మేము అన్నది వాస్తవమే, మేము ఎగ్జామిన్ చేస్తాను, కడపలో ఒకటి ఎగ్జామిన్ చేస్తాము, బయ్యారంలో ఒక ఎగ్జామిన్ చేస్తాము, కానీ మీకు ఇక్కడ 5 మిలియన్ టన్నుల ఉక్కే ఆడ వెళ్తుంది కాబట్టి 200 మిలియన్ టన్నులు అయితేనే మనం కర్మాగారం పెడతాం కాబట్టి మేము పెట్టలేమని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ తెరుస్తా అన్నారు మీరు, ఆజంజాయి మిల్స్ తెరుస్తా అన్నారు మీరు. అరే ఇడున్న హెచ్ఎంటీని పట్టించుకోండి, ఇడున్న ఈసీఎల్ని పట్టించుకోండి, ఈడైనా బంద్ అయిన ఐడిపిఎల్ని పట్టించుకోండి. అబ్బా ఊడి ఉన్న ఉద్యోగాలకు జీతాలు ఇవ్వండి. అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మ గాజులు పెడతారంట, ఇదే కేసీఆర్ గారు అన్నారు కదా. నేను పెట్టిన జవాబుకి ఎవరైనా టీఆర్ఎస్ నాయకుడు కరెక్ట్ ఉంటే వచ్చి ముందరే జవాబు చెప్పండి. మీరు ఇవన్నీ ఏం చేయలేరు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ గాలికి ఎగిరిపాయి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సొంతంగా పెట్టు, బయ్యాడ డబ్బులు పెట్టే బదులు తెలంగాణలో బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అన్నావు కదా. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అంటే బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అన్న నాయకుడు నువ్వే. బయ్యారం విడిచిపెట్టి నువ్వు మళ్ళీ విశాఖకి ఎందుకు పోతున్నావు? తెలంగాణ రాష్ట్ర విభజన కోసం అంత పట్టుపట్టింది, అంతమంది ఆత్మాహుతి చేసుకున్నది కూడా
ఇటువంటివన్నీ మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడానికే. నేను అనేది ఏంటంటే స్వర్ణ గారు, ఇదంతా ప్యూర్లీ ఎలక్షన్ స్టంట్. దాన్ని పక్కన పెట్టేసి పక్క రాష్ట్రం నేనేమంటున్నాను, మన ఇంటి పప్పు మనకు పప్పే, పక్కింటిది ఏదున్నా కూడా బిర్యానీ అనే లెక్కలో కేసీఆర్ గారు ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఇంట్లోనే ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ పట్టించుకోకుండా మీరు పక్కదానికి వెళ్ళి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నేను బిడ్డ చేస్తాను, నా భయం వల్లనే పారిపోయారు అది ఇదనంటే ఇది గాలిలో ఇస్త్రాకులు కొట్టినట్టే. ప్రజలందరూ దీన్ని గమనిస్తారు. మరొక్కసారి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇరు రాష్ట్రాల్లో సెంటిమెంట్లు రగిలించాలి, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే వాదాన్ని తీసుకురావాలి, దాన్ని బట్టే నేను మరొక్కసారి గెలవాలి అనే విధంగా కేసీఆర్ గారు ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నువ్వు నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి నువ్వు తెలంగాణను సాధించుకున్నావు. తెలంగాణకి ఏం చేస్తావని చెప్పి ఫస్ట్ చెప్పి నువ్వు పక్కన చూడంటున్నాం. ఉన్న తెలంగాణని తీసేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టినావు. ఈడ ఇన్ని గానం ఉన్నాయి. ఐఎమ్ సెయింగ్ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమైంది? నువ్వు తెరిపిస్తా అని చెప్పి మాట ఇచ్చిన మాట వాస్తవమా కాదా? 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆజంజాహీ మిల్స్ వరంగల్లో ఇదే మీ పార్టీలో ఉన్న కడియం శ్రీహరి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు కొట్లాడారు. అర్థమైందా? ఆజంజాహీ మిల్స్ మీరు ఎందుకు ఓపెన్ చేస్తలేరు? ఉన్న 200 ఎకరాలు ఉంటే అందులోకి 40 ఎకరాలు కాకతీయ ఎపరైల్ టెక్స్టైల్ పార్క్కి పెట్టేసి మిగిలిన 160 ఎకరాలు మీరు అమ్ముకుంటారు ప్లాట్లు చేసి భూమి. టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లాలో ఎందుకు మీ కొడుకు కాన్స్టిట్యున్సీ అనా? టెక్స్టైల్ పార్క్ ఆజంజాహీ మిల్ 40 ఎకరాలు ఉన్నది కదా, ఆడ పెట్టవచ్చు కదా మీరు డబ్బులు తెచ్చి, ఇవే పైసలు పెట్టి కనీసం చేనేత కార్మికులకన్నా మీరు మద్దతు ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. అది పట్టలేదు మనకు. హెచ్ఎంటీ, ఐడిపిఎల్, ఈసీఐఎల్ ఎంతో ఎంప్లాయీస్ వాలంటరీ రిటైర్మెంట్లు తీసుకొని రోడ్ల మీద పడ్డారు పిల్లలు చదువు చదివేయకుండా. ఆ ల్యాండ్ అట్లనే ఉన్నాయి కదా. తెలంగాణలో ఇన్ని సమస్యలు పెట్టుకుని అవన్నీ పక్కకు నెట్టి విశాఖ ఉక్కు మీద ఎందుకు పడ్డారు? నేను అనేది ఏంటంటే ఈయన దగ్గర పెట్టడానికి రూపాయి డబ్బు లేదు. రంజాన్ ఇఫ్తార్ పార్టీ ఇచ్చుడు లేకపోతే ఏదో ప్రోగ్రాంలు చేసుడు తప్ప. అర్థమైందా? ఈయన దగ్గర డబ్బులే లేవు. ఎంప్లాయీస్కి జీతాలు పడట్లేవండి. మీరు ఏ ఒక్క ఎంప్లాయీని పిలిచి మీ ఆద్య టీవీలో కూర్చోబెట్టి అయ్యా నీకు 1 తారీఖు జీతం పడుతుందా అంటే ఏం చెప్పుకోవాలి సార్, మా బాధ కోడికి ఈకలు వీకినట్టున్నది, దాన్ని వేసిన తర్వాత మేము మర్చిపోతున్నాము. రాష్ట్ర విభజన తర్వాత లాభాలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇప్పుడు అప్పులు? నేను అదే అంటున్నానండి. 75,000 కోట్ల లాభంతోనున్న సర్ప్లస్ బడ్జెట్తోనున్న తెలంగాణ ఈరోజు సుమారు 5 లక్షల కోట్ల అప్పుల ఓబిలో దిగింది అని అంటే దీనికి కారణం కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణని దోచుకుంటున్నది. వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కోడి మీద రెక్కలు వీకేసినా దానికి నొప్పి తెలియదు గింజలు వేసినప్పుడు అనేది ఏదైతే సామెత ఉన్నదో దాని ప్రకారం వీళ్ళు లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో ఏదో ఫ్రీ వీస్ ఇచ్చేసేసి ఏదో ఇట్లా సెంటిమెంట్ రగలగొట్టి వీళ్ళు పబ్బం గడుపుకుందామని చూస్తున్నారు. కానీ 5 లక్షల కోట్లు ఎందుకు అప్పయిందయ్యా అని అంటే మాత్రం ఎవరు చెప్పేటోడు లేడు. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలు ఎందుకు ఓపెన్ అవ్వట్లేవయ్యా అంటే ఎవరు చెప్పేటోడు లేడు. కానీ పక్క రాష్ట్రానికి పోయి మాత్రం ఈయన వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ వేస్తాడంట. అంటే బేసిక్ కామన్ సెన్స్ ప్రజలు ఆలోచిస్తున్నాండి. మీరు మాట్లాడేటప్పుడు నేను అనేది అంటే ఒక నాయకుడు ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు బేసిక్ కామన్ సెన్స్తో ఆలోచించాలి. ప్రజలు ఒకటే ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలు కాదా? ఇది చెయ్యకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పక్క రాష్ట్రానికి ఎందుకు పోతురు? ఎలక్షన్ స్టంటే. అయితే దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? ప్రజలు ఏ యాంగిల్లో నమ్ముతారు స్వర్ణ గారు? మీరు చెప్పండి నాకు మాట. ఇప్పుడు ఇంట్లో తల్లికి అన్నం పెట్టనోడు బయటికి వెళ్ళి అన్నదానం చేస్తాడంట, నమ్ముతారా? ఇంట్లోనే నీకు వేసుకోనికి 25 కిలోల బియ్యం లేదు, పక్కకు పోయి అన్నదానం చేస్తారంట మీరు. అది ఇది వాస్తవం. ఇట్ ఈస్ ఎ బ్రీఫ్ ఫ్యాక్ట్. నో బడీ కెన్ డినై ఇట్. మీరు ట్రెజరీల మీద మా తన ఖజానా ఎంత ఉంది? ఎఫ్ఆర్బిఎం మీకు అప్పులు ఇస్తే కానీ ఈరోజు రాష్ట్రం గట్టెక్కే పరిస్థితి లేదు. ఇరు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చింది. వచ్చినప్పుడు మీరు ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడతారండి? రెచ్చగొట్టే మాటలు ప్రజల మధ్యన. మేమున్నాం మీకు, మీరేం భయపడకండి. మీరు తెలంగాణ మూవ్మెంట్ నడిపించినప్పుడు మళ్ళీ ఏడున్నారు మీరు తెలంగాణ మూవ్మెంట్ నడిపించేటప్పుడు? చూడాలి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.